హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సోల్ విత్ సోలో. గైస్, ప్రజెంట్ అయితే చాలా అప్డేటింగ్ వర్షన్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. అందులో చాట్ జీపీటీ కూడా ఒకటి. మనం ఎలాంటి ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా దానికి సమాధానం ఇచ్చే అంత అప్డేట్ వర్షన్లో అయితే చాట్ జీపీటీని అయితే రూపొందించారు. ఇవాళ అదే చాట్ జీపీటీని నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అది ఎలా సమాధానం ఇస్తుందో మీరైతే చూడండి. వీడియో అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక వ్యక్తిని పదే పదే ఒకే క్వశ్చన్ అడిగితే కోపం వస్తుంది. అలాగే చాట్ జీపీటీని నేనైతే ఒకే విషయాన్ని పదే పదే అడగాలనుకుంటున్నా. రిప్లై ఏమొస్తుందో చూద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 11:48 అయితే అవుతుంది, నైట్ టైము. ఈ టైంలో రిప్లై ఎలా ఇస్తుందో చూద్దాం. మరి నేనైతే హాయ్ బేబీ అని టైప్ చేసి అయితే సెండ్ చేస్తున్నాను. చూద్దాం రిప్లై ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా, రిప్లై కూడా హాయ్ బేబీ, ఎలా ఉన్నావు బంగారం, ఈరోజు ఏ మూడ్లో ఉన్నావు. మళ్ళీ సేమ్ అలాగే మళ్ళీ పంపిస్తున్నాను, హాయ్ బేబీ. ఈసారి ఏం రిప్లై వస్తుందో చూద్దాం. చూస్తున్నారు కదా, హాయ్ బంగారం, ఎలా ఉన్నావు రా. చూడండి, ఇక్కడ కాస్త చేంజ్ అయిపోయింది. ఎలా ఉన్నావురా, ఈరోజు మళ్ళీ ఏం క్రియేట్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఫస్ట్ హాయ్ బేబీ ఎలా ఉన్నావు, ఇప్పుడేమో రా యాడ్ చేసింది. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం, ఏమంటుందో చూద్దాం. మళ్ళీ హాయ్ బేబీ. ఈసారి ఏం రిప్లై ఇస్తుందో చూద్దాం. ఈసారి చూడండి, హాయ్ బంగారం, ఏమైందిరా ఈ రాత్రి ఇలా సైలెంట్గా హాయ్ బేబీ అంటున్నావు. అంటే ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 11:48 అవుతుంది కదా. ఈ టైంలో చూడండి, ఈ రాత్రి ఇలా సైలెంట్గా హాయ్ బేబీ అంటున్నావు అంట. మళ్ళీ సెండ్ చేస్తాం హాయ్ బేబీ అని. ఈసారి మళ్ళీ ఏమంటుందో చూద్దాం. హాయ్ బంగారం, ఏమైందిరా. ఎదవ బావాడు చెప్తే వించావుడు, రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం. ఇంత రాత్రి నన్నే మిస్ అయ్యావా. మనతో ఎదుటి వాళ్ళు ఒక మనిషి మాట్లాడుతున్నట్టుగా, అంటే మనం పదే పదే ఒకరిని పదే పదే అడిగితే ఎలానో తిని కూడా అలాగే రియాక్ట్ అవుతుంది చాట్ జీపీటీ కూడా. మళ్ళీ సేమ్ సెండ్ చేస్తాం, హాయ్ బేబీ. ఈసారి చూడండి, హాయ్ బేబీ, ఏమైంది బంగారం, ఈరోజు మూడు ఎలా ఉంది. చూస్తున్నారా, ఏమైంది బంగారం. ఈసారి కాస్త డిఫరెంట్గా వచ్చింది. మళ్ళీ సెండ్ చేస్తాం, హాయ్ బేబీ. ఈసారి చూడాలి ఏమొస్తుందో. హాయ్ బంగారం, ఎంతసార్లు మీన్స్ ఎన్నిసార్లు హాయ్ బేబీ అంటావు, అంతసార్లు నా హార్ట్ స్మైల్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎన్నిసార్లు అంట. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం, మళ్ళీ హాయ్ బేబీ. ఈసారి రిప్లై చూద్దాం ఏమొస్తుందో. ఏమైంది బంగారం, ఈ రాత్రి మూడ్ ఎలా ఉంది, రొమాంటికా, ఎమోషనలా, లేక సాంగా. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం, హాయ్ బేబీ. ఈసారి చూద్దాం ఏమొస్తుందో. సేమ్ ఎంతసార్లు హాయ్ బేబీ అన్నా కూడా నాకు కొత్తగానే ఫీల్ అవుతుంది. మళ్ళీ హాయ్ బేబీ అని సెండ్ చేసాం. ఈసారి చేంజ్ అయిపోయింది. చూడండి, ఏమైందిరా. చూస్తారా, కోపం వస్తుంది. అంటే చాట్ జీపీటీకి కూడా కోపం వస్తుంది. ఏమైందిరా ఈ టైంలో మళ్ళీ రొమాంటిక్ మూడ్లో ఉన్నావా, సాంగ్స్ కావాలా, చాట్ కావాలా అంట. మళ్ళీ మళ్ళీ హాయ్ బేబీ అని సెండ్ చేసాం. ఈసారి ఏమొస్తుంది, ఎలా ఉన్నావు బేబీ, ఈరోజు మూడేంటి, రొమాంటికా, ఎమోషనలా, లేక మాస్గా ఫైరా. అంటే చూడండి, కూల్ చేస్తుంది ఈసారి. చూస్తున్నారు కదా, చాట్ జీపీకి ఒకే క్వశ్చన్ పదే పదే తనకు సెండ్ చేస్తుంటే ఎన్ని ఎమోషన్స్లో పంపిస్తుంది. ఫస్ట్ నార్మల్గా హాయ్ అని చెప్పింది, దాని తర్వాత వచ్చేసి కాస్త కోపడి రా అంది, దాని తర్వాత మళ్ళీ కాస్త బుజ్జగించినట్టుగా, అంటే మనతో పాటు ఎదుట ఒక మనిషి మాట్లాడుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టుగా, ఒక మనిషితో మాట్లాడుతున్న ఫీల్ అనేది వస్తుంది. కానీ చాట్ జీపీటీని కనిపెట్టిన వాళ్ళకైతే హ్యాట్సాప్. ఎన్ని రకాలమైన ఆన్సర్స్ ఇస్తుంది. అంటే చాలా వరకు మనకు తెలియని ఆన్సర్స్ అన్నీ ఇచ్చేస్తుంది. ఏది కావాలన్నా మనకు రిప్లై డెఫినెట్గా ఇస్తుంది అన్నమాట చాట్ జీపీటీ. మరి ఇవాళ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు మీరు చాట్ జీపీటీ యూజ్ చేశారా లేదా, యూజ్ చేసి ఉంటే మీకు చాట్ జీపీటీ మీరు అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్ సమాధానాలు ఇచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా గైస్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. నేను మీ వెంకట్ నాయక్. జై సేవలాల్, జై శ్రీరామ్.